వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం కార్యక్రమాల నిమిత్తం మంత్రి నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ అభిషేక్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. सर अड्डू सर ఒకసారి అడ్డు సరే सर अड्डू सर ఒకసారి అడ్డు సరే సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి బంగారు సిరివెన్నెల కృష్ణ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. గతంలో తాను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని, రక్తదానం కార్యక్రమాలు, చిరు వ్యాపారుల తరపున పోరాటం కొనసాగించారు. తనను గెలిపిస్తే కాలనీలో ఉన్న డ్రైనేజీ సమస్య, పోచమ్మ టెంపుల్ నిర్మాణం, అంగన్వాడీ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ భవనం ఈ విజయనగర్ కాలనీలో కూడా ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ భవనం కావాలని, కమ్యూనిటీ హాల్ కావాలని, ఇక్కడ మంచినీళ్ళు రావడం లేదని ప్రజలు మా దృష్టికి సమస్యలు తీసుకొచ్చారు. అంగన్వాడీ భవనం, మళ్ళీ కమ్యూనిటీ హాలు, మంచినీటి సమస్య, డబుల్ బెడ్రూమ్లు, ఇట్లాంటి అన్నీ కూడా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకు అందుబాటులో మాకు ఆశీర్వదించి బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మేము అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను వేడుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శరత్ చందర్ రెడ్డి ప్రచారం చేశారు. మద్దతుగా గడ్డం బాలామణి, శ్రీశైలం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శరత్ చందర్ను గెలిపించుకుంటే కాలనీలో ఉన్న మంచినీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ తీరుస్తామని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇలా ఇస్నాపూర్లో ఇలా జీవనోపాధి కల్పిస్తున్న వాళ్ళందరికీ కూడా మేము గత 25 సంవత్సరాల సంది వాళ్ళందరికీ కూడా వెన్నంటుండి వాళ్ళందరికీ మేము తోడు నీడగా ఉన్నాం. మరి ఇలా మాలాంటి వ్యక్తులకు మీరు ఆదరించి ఈరోజు మమ్మల్ని గెలిపిస్తే మరి రేపు ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో మరి నేను సర్పంచ్ ఉన్నప్పుడు సుమారు 900 మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించాను. ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఎవరికి కూడా చిన్న పని కాలేదు. మరి అలాంటి ఇలా పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మీరందరూ ఒక్కటై ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ను సంపత్ గారు మీ కాలనీ నుంచి నిలబడ్డారు కాబట్టి అన్ని పనులు అన్న సహకారంతో అన్న చైర్మన్ కాబోతున్నాడు. ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుందాం. దయచేసి మీరు అందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రచారంలో జోరు పెరిగింది. ఉదయం 6 గంటల నుండే ప్రచారంలో అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు. ఒక్క వార్డుకు ప్రముఖ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మున్సిపాలిటీలో గల 17, 18, 7 వార్డులలో అభ్యర్థులకు కలిసి ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ప్రచార భాగంగా
17వ వార్డు 18వ వార్డు 7వ వార్డు తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ప్రజలు తండోపలకు వచ్చి మమ్ములను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, ప్రగతి కానీ అన్ని విషయాలలో కూడా 10 ఏళ్ళు అయినా డెవలప్మెంట్ అయింది. ఈ 2 సంవత్సరాలనే కుంటుపట్టిపోయింది. కాబట్టి ప్రజలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 3వ వార్డు పరిధిలో 1.27 కోట్ల విలువైన పనులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అనంతరం 42 లక్షలతో ఆధునీకరించిన కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్కు ప్రారంభోత్సవం చేశారు. నేర్హళ్ల వలస కాలనీ, ఎగువపేట, గొల్లపాలెం, అప్పికొండవారి వీధి, కృష్ణ కాలనీ, నల్లి వీధి తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ తదితర పనులను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగండి. టోటల్ అంతా ఇప్పుడు ఎంత అక్కడైతే అరౌండ్ 70 ఎంత సార్ ఫ్యాక్టరీ నుంచి ముందుకు అన్నీ చేశారు సార్, మార్కింగ్ చేశారు, ఎన్ని ఇళ్ళు పోయి అన్నీ తీసుకున్నారు సార్. యాక్చువల్ ఇప్పుడు నాకు యాక్షన్ నుంచి అటు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో నివాసముంటున్న గిరిజన ప్రజలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో 2.86 కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని 611 గిరిజన కుటుంబాలకు వెలుగును కల్పించారు. ఈ సందర్భంగా స్వయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొని కరెంటు సౌకర్యాన్ని ప్రారంభించారు. అనంతరం గిరిజన ప్రజలతోటి భోజనం చేశారు మంత్రి రవికుమార్. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీఓ, ఐటీడీఏ పీఓ, ఎలక్ట్రిక్ సిఈ పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తర్లుపాడు మండలంలోని వెలసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లు మన ప్రాంతానికి గర్వకారణమని, పశు పోషకులు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నాయకులు పివి కృష్ణారావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే అన్న.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సాహనంపూడి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మరియు నూతన స్వర్ణ గ్రామం కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినాబత్తిన రాజేష్ ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనోజ్ కుమార్ గారికి, మండల జనసేన అధ్యక్షులు రాజేష్ గారికి, బీజేపీ అధ్యక్షులు రమేష్ గారికి, సీనియర్ నాయకులు సింగయ్య గారికి, సందాని భాషయ్య గారికి, బసవయ్య గారికి, ఇక్కడికి మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్య గారికి, చండీ గారికి, ఇక్కడికి విచ్చేసిన అధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్త మనోజ్ కుమార్ గారికి, మండల జనసేన అధ్యక్షులు రాజేష్ గారికి, బీజేపీ అధ్యక్షులు రమేష్ గారికి, సీనియర్ నాయకులు సింగయ్య గారికి, సందాని భాషయ్య గారికి, బసవయ్య గారికి, ఇక్కడికి మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్య గారికి, చండీ గారికి, ఇక్కడికి విచ్చేసిన అధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్త మనోజ్ కుమార్ గారికి, మండల జనసేన అధ్యక్షులు రాజేష్ గారికి, బీజేపీ అధ్యక్షులు రమేష్ గారికి, సీనియర్ నాయకులు సింగయ్య గారికి, సందాని భాషయ్య గారికి, బసవయ్య గారికి, ఇక్కడికి మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్య గారికి, చండీ గారికి, ఇక్కడికి విచ్చేసిన అధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్త మనోజ్ కుమార్ గారికి, మండల జనసేన అధ్యక్షులు రాజేష్ గారికి, బీజేపీ అధ్యక్షులు రమేష్ గారికి, సీనియర్ నాయకులు సింగయ్య గారికి, సందాని భాషయ్య గారికి, బసవయ్య గారికి, ఇక్కడికి మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్య. జనగామ జిల్లా పట్టణ మున్సిపల్ ఎన్నికల నగర మోహరంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు తమ వార్డుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శోభనబోయిన అనురాధ శివరాజ్ యాదవ్ మరియు 6వ వార్డు అభ్యర్థి జీవిలికపల్లి కార్తిక్ కుమార్ తమ అనుచరులతో కలిసి వార్డుల్లో కలియ తిరుగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ వారు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వారు ప్రజల సేవకులుగా మీ ఇంటి బిడ్డగా వస్తున్నా ఆశీర్వదించి గెలిపించండి అని అనురాధ విజ్ఞప్తి చేశారు. జీరో అకౌంట్స్. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటివంటే గాంధీనగర్లో రోడ్డు కావాలి మా వార్డు వాళ్ళకి. వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలని నేను కల్పిస్తానని చెప్పేసి నాకు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఒకసారి అందరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి నా బీజేపీకి నీ యువతని ఎన్నో సమస్యలు తెలుసుకొని నా యువకులని వినిపించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఎంపీడీఓ పి సుదర్శన్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నట్లు శనివారం తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు యూనిఫైడ్ సర్వే వేగవంతం చేసి 3,000 వరకు టార్గెట్ పూర్తి చేస్తామని తెలిపారు. మండలంలోని మెంటాడ, పిట్టాడ, జయంతి, కొండ, లింగాల వలస, ఇప్పల వలస తదితర గ్రామంలో సర్వే చేపట్టామని చెప్పారు. ప్రజల సహకారంతో సర్వే వేగవంతం అవుతుందని అన్నారు. ఇప్పటికే 14,920 కుటుంబాలను సర్వే చేశామని, నేడు 3,000 వరకు పూర్తి చేసి 80% పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అంటే 2 సార్లు వస్తామండి, మేము వచ్చింది ఒకసారి వచ్చిన తర్వాత సర్వే అన్నాడు. 2వ రోజున అంటే వీళ్ళు ఏం చెప్పాలి, సర్వేకి వెళ్ళాము అన్నారు. ఓకే, కానీ ఏ పని మీద వచ్చారని వీళ్ళు మిమ్మల్ని అడగాలి. 14,920 ఇచ్చి ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రోజుకి 9,500 గ్రామ సచివాలయం సిబ్బంది అందరితో నేను చేయించడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి తాలూకా ఆదేశాల మేరకు డ్రైవ్ మోడ్ సర్వేని అందరితో సచివాలయం సిబ్బందితో చేయించి
ఈ రోజున 80% ప్రతి ఒక్కరు తక్కువ లేకుండా అందరినీ చేయమని మాకు ఆదేశించి ఉన్నారు. కనుక గ్రామ సచివాలయాలు సిబ్బంది అందరితోని ప్రతి సచివాలయానికి నేను తిరుగుతూ అక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరితో నేను మాట్లాడి ఈ సర్వేని త్వరితగతంగా ఈ రోజున మన టార్గెట్ ప్రకారంగా సుమారు దగ్గరగా 3,000 మనం చేయించాలని ప్రతి తాలూకా సచివాలయంలోని మొత్తం సచివాలయంలో ఉండే సిబ్బంది అందరికీ కూడా నేను ఆదేశించి ఉన్నాను. అంటే 2 సార్లు వస్తామండి, మేము ఒకసారి వచ్చిన తర్వాత సర్వే అన్నాడు. 2వ రోజున అడిగితే వీళ్ళు ఏం చెప్పాలి, సర్వేకి వెళ్ళాము అన్నారు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రచంద్రం అక్రమ నరికివేత మరియు రవాణాను అరికెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న క్రమంలో మున్నూరు యూభైజీ పోలీస్ స్టేషన్ మరియు నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 1061 టన్ను బరువుగల 36 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రాజంపేటలోని మున్నూరు పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఎర్రచందనం నరికిన, దాచిన, కొనుగోలు చేసిన, రవాణా చేసిన లేదా సహకరించిన సంబంధిత వారిపై కఠినమైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొద్దిగా ఎనికి రండి అంతా పడతారు నువ్వు ఎనికి కొద్దిగా ఎనికి రండి అందరూ పడతారు. సంబంధించి రైడ్ చేయడం జరిగింది. ఒక సక్సెస్ స్టోరీ ఉంది దీంట్లో. ఒక చౌడ రవికుమార్ అని పాత ఆఫెండర్, ఇంతకు ముందే ఆయన పీడీ యాక్ట్లో కూడా లోపల వెళ్ళి వచ్చాడు. ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఆయన మీద 12 రెడ్స్ అండర్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. దాదాపు 110 వరకు ఈ నందలూరు అండ్ మన్నూరు కలిపి 110 వరకు రెడ్స్ అండర్ ఈ లాగ్స్ కడప పోలీసు ఈరోజు సీజ్ చేశారు. అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రెడ్స్ అండర్ ఆపరేషన్స్ కడప పోలీస్ ఇంటెన్సిఫై చేశారు. రెడ్స్ అండర్ టాస్క్ ఫోర్స్ ఉంది కడపలో. ఆ టాస్క్ ఫోర్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మనమే ఈ టెక్నాలజీ విధంగా ఈ డ్రోన్ ఆపరేషన్స్ డీప్ ఫారెస్ట్ ఏరియాలో చేస్తున్నాం. ఇలాగ 70 కేజీస్ ఉంటారు. 70 కేజీస్ కొద్దిగా ఎనికి రండి అంతా పడతారు. నువ్వు ఎనికి కొద్దిగా ఎనికి రండి అందరూ పడతారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి, ఏపీ హైకోర్టు జడ్జి హరిహరనాథ్ శర్మ, మాజీ మంత్రి నారాయణ స్వామి, మంత్రి పయ్యావుల కేశవులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం షీలానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తతో పాటు 6 సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ యాక్సిడెంట్, ద్విచక్ర వాహనం లారీనే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డులో ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఎం అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు. నేడు 4వ వార్డులో సిపిఎం అభ్యర్థి నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి
జహంగీర్, నాయకులు కల్లూరి మల్లేష్, వెంకటేష్, ఇక్బాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాల మీద ప్రజలు చేసేటటువంటి సమస్యల మీద అండగా నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి అభ్యర్థిగా సిపిఎం పార్టీ అభ్యర్థి ప్రజల తరఫున ఉంటుంది. మున్సిపాలిటీలో గెలిస్తే ఒక వార్డు వరకే పరిమితం కాకుండా ఈ పట్టణ అభివృద్ధి కోసం కూడా కృషి చేసేటటువంటి అభ్యర్థిగా ఆమె పనిచేస్తారు. సిపిఎం పార్టీ అందుకోసం పోరాడుతుంది. సిపిఎం పార్టీ నిరంతరం స్థానిక వర్గాల సమస్యల కోసం పోరాడుతుంది, ఇళ్ల స్థలాల కోసం పోరాడుతుంది. తరఫున పోరాడేటటువంటి పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే పేద ప్రజల యొక్క అట్లాగే స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎలాంటి అవినీతి లేకుండా, లంచాలు లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి దానికోసం పోరాడేటటువంటి అభ్యర్థిగా ఉంటారు. అందుకని ప్రజలు మద్దతు ఇచ్చి మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 12 వార్డులలో బీజేపీ అభ్యర్థులు పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ బైక్ ర్యాలీలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోపిశెట్టి అనంతలక్ష్మి రమణ, 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పబ్బ చంద్రకళ సత్యనారాయణ పాల్గొనగా మహిళా మోర్చా ఉప అధ్యక్షురాలు సునీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలను తీసుకురావడం జరిగిందని, బడ్జెట్లో మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఘనత ప్రధాని మోడీదేనని ఆమె తెలిపారు. గొల్లిపర్తి వాడు గెలిపిస్తే రామాయంపేట చైర్మన్ కైవసం చేసుకున్నాను. అదే నరేంద్ర మోడీ గారి నినాదంతోనే మేము ముందుకెళ్తున్నాము. నరేంద్ర మోడీ అని అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు. మనం ఒక పాంప్లెట్ చూపించినా కూడా మోడీ కదా కంపల్సరీ మేము వేస్తామని అంటున్నారు. అందరికీ కూడా పేరు పేరున వందనాలు. మరియు అమూల్యమైన ఓటు నాకు వేసి మీరందరూ పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో 12కు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో ఆలేరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేస్తున్నాం కాబట్టి 12 వార్డులు ఆలేరులో తప్పకుండా గెలుస్తాయి. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఇంకేమైనా మిస్ అయితే కూడా మరి ఇంకా మాకు 3 ఏళ్ళ సమయం ఉంది. రాబోయే 5 ఏళ్ళు కూడా మేమే కాబట్టి 3 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు పరిపాలన చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కటి అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ మా కార్యకర్తలు కానీ, మా అటువంటి లీడర్లు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి 24/7 మేము తిరుగుతున్నాం. ప్రజలకు సేవ చేస్తున్నమాట వాస్తవం. తప్పకుండా ప్రజల మనసులో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెసే దేశానికి మరి సర్వం అండ కాబట్టి కాంగ్రెస్ గెలిపిస్తారు. 12కి 12 యాదగిరిగుట్టలో కానీ ఆలేరులో కానీ గెలిపించి 2 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.